అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బరుల్లో కోడి పందాలు, గుండాటులు జరుగుతున్నాయి. అమలాపురం రూరల్ మండలం కామనగురువులో కోడి పందాలు విజేతలకు 2 బుల్లెట్ బైకులు ఇస్తామని కూడా ప్రకటించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ జూమిన్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కోడి పందాలు ప్రారంభమయ్యాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరన్నంటే విధంగా ఉదయం నుంచే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కొత్త అల్లుళ్ళు తెలుగు పిండి వంటలతో తెలుగు లోగిళ్లు కలకల్లాడుతున్నాయి. మరో పక్క కోడి పందాల బరులు కూడా సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బరులను కోడి పందాల బరులు సిద్ధం చేసి ఇక్కడ పందాలు అయితే జరుగుతున్నాయి. కోడి పందాల బరుల వద్దే గుండాట్లు, ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనూ కోడి పందెం బరులు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ పందెం ఎక్కడా తగ్గలేదు. రాజకీయ నేతల ఒత్తిడితో కోడి పందాల బరులు నిర్వాహకులు తమ పంతాన్ని నగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరు 2 కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. ఒక బరి వద్ద ఇక్కడ 2 బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులను బహుమతులుగా అందజేస్తున్నారు. సుమారు ఒక రోజు 10 పందాలు నిర్వహిస్తారు. 10 పందాల్లో ఎక్కువ పందాలు కొట్టిన వారికి బుల్లెట్ బహుమతి ఇస్తామని చెప్తూ నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రచారాలు కూడా భారీ ఎత్తున చేశారు. ఈ నేపథ్యంలో పందెం జిల్లా నుంచి పలు ప్రాంతాల నుంచి పందెం జిల్లాకు చేరుకుని ఇప్పటికే పందాల్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు గుండాట్లు, పెద్ద ఎత్తున గుండాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా గుండాట్లలో కోట్లాది రూపాయల చేతులు మారుతాయని ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. దీంతో పాటు పేకాట కూడా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు సాయంత్రం రాజోల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్సులు వేసేందుకు ఇప్పటికే నిర్వాహకులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మడివరం నియోజకవర్గంలోని మురమలలో భారీ ఎత్తున కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున స్టేడియం నిర్మాణం చేసి అక్కడే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పందాలకు పలు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. దీంతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ పందాలకు హాజరై తమ దీనికి సంబంధించి ఇప్పటికే కోడి పందాలకు సంబంధించి పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది తెలుస్తుంది. మరి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? మార్నింగ్ ఏ టైం నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే అధికారికంగా పోలీసులు ఎటువంటి అనుమతులు అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. కేవలం ప్రభుత్వం అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్టు ఇక్కడైతే చర్చించుకుంటున్నారు. స్థానిక రాజకీయ నేతల ఒత్తిడితో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఒక పక్క హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పందెం ఎక్కడా తగ్గకుండా కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై ఈ పందాలు పూర్తయిన తర్వాత కొంతమందిపై కేసులు బుక్ చేయడం ఇక్కడ జరిగే సర్వసాధారణ విషయంగా ఇక్కడ అయితే చర్చించుకుంటున్నారు. రాజకీయ నేతలు గాని, సినీ ప్రముఖులు గాని ఎవరైనా పాల్గొన్నారా? మరి ప్రస్తుతానికి ఇంకా ఎవరు సినీ ప్రముఖులు అయితే ఈ ప్రాంతానికి ఇంకా రాలేదు. అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి అయితే కొంతమంది వస్తారు. ఉదయం భోగి పండుగ జరుపుకుని ఎవరి ఇళ్లలో వారు ప్రస్తుతం అయితే తెలుగు లోగిళ్లలో కలకలాడుతున్నాయి. అక్కడ వచ్చిన బంధువులతో వారంతా కూడా గడుపుతున్నారు. మధ్యాహ్నం నుంచి కోడి పందాల బుర్రలు అదేవిధంగా గుండాట్లకు ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సమయంలోనే పలువురు రాజకీయ నేతలు అదేవిధంగా సినీ ప్రముఖులు మురమలు రానున్నట్టున్న సమాచారం. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుత్తం మండలం ఎస్సీ యానంలో భారీ ఎత్తున అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున జబర్దస్త్ కళాకారులు అదేవిధంగా సినీ తారలతో ఈ రోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి కూడా పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అయితే ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా అయితే ఇక్కడ ఉంది. వెంకట్, మరి పోలీసులు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మరి కోడి పందాలని ఎలా కండక్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఈ పందాల బరుల వద్ద ఎక్కడా కూడా పోలీసులు ఎక్కడ కనుచూపు మేర ఎవడో కనపట్లేదు. కొన్ని చోట్ల అయితే పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలోనే కోడి పందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న పలు వార్తా పత్రికల్లోనూ అదేవిధంగా ఛానల్లోనూ ఈ వార్తలు రావడంతో కొన్ని చోట్ల అయితే అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ పందెం బరులను దూరంగా వేసుకోమని అనధికారికంగా చెప్పినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కోడి పందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుండాట, పేకాట, జోదం ప్రభుత్వం ఏదైతే
కోర్టు తీర్పు ఇచ్చిందో జోదాలని అదేవిధంగా జీవహింస చేయకూడదు, కోడి పందాలు నిర్వహించాలని కూడా ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఆ తీర్పుని ఎక్కడా కూడా పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ అమలు చేయలేకపోతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడిలోనే ఈ దందా అంతా జరుగుతుందని ఇక్కడైతే ఈ ప్రజానీకం చర్చించుకున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.